పూర్తయిన సందర్భంగా ఒక ఎలక్టెడ్ ప్రధానమంత్రి కంటిన్యూస్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఫస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో. నెహ్రూ గారు ఫస్ట్ టర్ము ఎలక్టెడ్ కాదు, అది అయినా అది కూడా బ్రేక్ చేస్తారు. మోదీ గారు అది కూడా బ్రేక్ చేస్తారు. యాజ్ ఆన్ టుడే కంటిన్యూస్గా 12 years ఎలక్టెడ్ పిఎంగా మోదీ గారు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది కాంపిటేటివ్ పొలిటికల్ సిస్టమ్, అనేక పార్టీలు ఉన్నాయి, అలయన్స్లు ఉన్నాయి, కోయిలేషన్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇంత డామినేషన్ చేస్తున్నంటే ప్రజాదరణ ఎంత ఉందో మోదీ గారికి మనం ఆలోచన చేసుకోవచ్చు. నెహ్రూ సమయంలో ఏముండే, లొటపీస్ ఒకటే కాంగ్రెస్ పార్టీ ఉండే. ఆ అవతల పార్టీ పడుకొని ఓటేద్దామన్న పార్టీ కూడా లేకుండే. కాబట్టి ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు. దినేష్ భాయ్ పార్టీ పెట్టుకోవచ్చు, కవిత అట్లది పెట్టింది పార్టీ. ఎవరన్నా పార్టీలు పెట్టుకోవచ్చు, మనిషికి 2, 3 కూడా పెట్టుకోవచ్చు. సో ఇటువంటి సమయంలో లార్జెస్ట్ డెమోక్రసీలో ఇంత డామినెంట్ పొలిటికల్ పార్టీగా, ఒక పొలిటికల్ లీడర్గా నరేంద్ర మోదీ గారు ఎదగడము, దిస్ ఈజ్ ఇక వేరే వాళ్ళకు ఎవరికి దగ్గరలో ఆస్కారం ఉండదనే మనం అనుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రజాదరణ ఇంత పెరగడానికి 12 సంవత్సరాలలో ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఎకనామికల్ సూపర్ పవర్గా భారతదేశాన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 4 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం చేరింది 2025-26. అతి త్వరలో 5 ట్రిలియన్ దాటబోతా ఉన్నాం. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ 2013-14లో మోదీ గారు పీఎం కాకంటే ముందు సంవత్సరంలో 6.38 lakhs డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఉంటే, పోయిన సంవత్సరం 24-25లో 27 లక్షల ట్యాక్స్ కలెక్షన్ భారతదేశం చూసింది. ఇన్ఫ్లేషన్, మన ఇన్ఫ్లేషన్ 2014లో 7% ఉంటే ఇప్పుడు 4.5% తగ్గింది. కంపేర్ టు అమెరికా ఇదే సమయంలో 1.6 నుంచి 3.2 అయింది. అమెరికాలో డబుల్ అయింది. ఆస్ట్రేలియాలో 2.5 నుంచి 4%కు పెరిగింది. సో భారతదేశంలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కంపేర్ టు అదర్ డెవలప్డ్ కంట్రీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆల్మోస్ట్ 6 times బడ్జెట్ పెరిగింది. 2 లక్షల కోట్లు ఉండే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు. ఇప్పుడు 12.2 లక్షల కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో పెరుగుతూ ఉంది. హైవే కన్స్ట్రక్షన్ రోజుకి 11.5 కిలోమీటర్లు 2014లో ఉంటే ఇప్పుడు 34 కిలోమీటర్లు ప్రతిరోజు మనం కొత్త హైవే వేసుకుంటా ఉన్నాం. 8 లక్షల గ్రామీణ రోడ్లలో 4 లక్షల కిలోమీటర్లు కేవలం మోదీ గారి 12 సంవత్సరాల రెజ్యూమ్లో, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 4 లక్షల కిలోమీటర్లు వేసుకుంటే గ్రామీణ రోడ్లు, 2014 నుంచి ఇప్పటి వరకు 4 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్లు వేసుకోవడం జరిగింది. 99.6%, ఆల్మోస్ట్ 100% రైల్వేస్ మొత్తం కూడా బ్రాడ్ గేజ్ మొత్తం ఎలక్ట్రిఫై అయింది మోదీ గారు 12 సంవత్సరాల్లో. ఇంతకుముందు సెమీ హై స్పీడ్ ట్రైన్ సిస్టమ్ దేశంలో లేకుండే. ఇలా 164 వందే భారత్లు భారతదేశంలో పరుగులెడుతూ ఉన్నాయి. మెట్రో రైల్ సర్వీసెస్ 248 కిలోమీటర్స్ ఇన్ 2014 కేవలం 5 సిటీస్లో ఉండే. ఇప్పుడు 26 సిటీస్లో దాదాపు 1100 కిలోమీటర్ల నెట్వర్క్ మెట్రోకి ఎక్స్పాండ్ అయింది. ఎయిర్పోర్ట్స్ 74 నుంచి 164.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో హైయెస్ట్ రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ చైనాబ్ నది మీద. అంటే దీస్ ఆర్ ఆల్ మార్వెల్స్. ప్రపంచ స్థాయిలోనే మనం అజూబా